హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్లీజ్ అండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ వాచ్మెన్ కున్నాం అనమాట. అయితే మాకు ఊళ్ళో ఇల్లు ఉంది చిన్నగా, కానీ మనం చాలా సంవత్సరాలే వచ్చి ఇంకా ఊళ్ళో ఏం పని చేతగా చేసుకొని బతకడానికి, అందుకోసమని ఇక్కడ వచ్చాము. ఇక్కడ నాన్న వాచ్మెన్ కుంటాడు అన్నమాట. అయితే మాకు ఎవ్వరితోనూ ఓనర్స్తో మాకు అస్సలు ప్రాబ్లం లేదు. మాకు ఇక్కడ ఉన్న వాళ్ళతోనే ప్రాబ్లం అనమాట. ఓనర్స్ ఇక్కడ ఉండరు, వేరే దగ్గర ఉంటారు. వాళ్ళంతా రెంట్‌కి ఇచ్చిరన్నమాట. పాపం వాళ్ళొచ్చి ఎప్పుడు మీరు ఇంతమంది అన్నారు, అంతమంది అన్నారు, ఏం చేస్తున్నారు అని ఏం అడగరు పాపం వాళ్ళు గానీ, మాకు ఒక్క ఆవిడ దగ్గర చాలా ప్రాబ్లమ్ అబ్బా! చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసారు. మనం ఒకటి చెప్తే తను ఒకటి చెప్తదనమాట. వాచ్‌మెన్ లేడంటే ఉన్నాడు గదమ్మా! ఊడ్చిండు గదా! అంటే ఊడిస్తే ముగ్గు గూడా పోలేదంటది ఒక్కొక్కసారి. మళ్ళీ ఒక్కొక్కసారేమో ఏవేవో వచ్చి మాట్లాడుతుంటది తను. వాటర్ మా దాంట్లో ఎయలేరంటే పైకి వాటర్ ఎక్కించినప్పుడు అందరి దాంట్లో నిండుతాయి. ఒకరి నిండి ఒకరు నిండకుండా ఎట్లుంటదండి? అందరికి సెపరేట్ వాలున్నాయి. అందరూ నిండుతూనే ఉంటాయి. ఆమె అసలు అవన్నీ ఏమనకుండా ఇప్పుడు మేము పండగ చేసుకుంటే కూడా ఏం చేసుకున్నారు? తిని పండుకున్నారా అంటది. తిని పండుకున్నారా అనేదేంది? మా కష్టం మేము తింటాం, పండుకుంటాం. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడతాం. దేనికోసం? తినడానికే గదా! మేము అవునబ్బా! మొన్న మా అన్న వాళ్ళ గృహప్రవేశం అయితే అక్కడికెళ్ళొచ్చినాం. పొద్దున పోయి సాయంత్రం వరకొచ్చినాము. మళ్ళీ రోజు మా నాన్న పైనుంచి ఊడ్చుకొచ్చిండు. ఊడ్చుకొచ్చినా కూడా తనేమంటుంది, వచ్చిండా పోచయ్య? అంటే వచ్చిండు కదమ్మా ఊడ్చిండు అంటే, ఏది? ముగ్గు పోనీయలే. అంటే చాక్ పీస్‌తోని మనం తడిపి ముగ్గేస్తాం. అది ఊడిస్తే ఎలా పోతది? అది గట్టిగా అంటుకపోతది. ఎట్లా పోతది ఊడిస్తే? ఆమె అన్ని ఉల్టా మాటలు మాట్లాడుతది. కావాలని పెద్ద ఇది చేస్తారబ్బా! ఏం ఇంగ మనం ఏం చెప్పలేము అన్నట్లింగ. గట్లాంటోళ్ళని ఏం అనలేమని ఇంక వాళ్ళ డిమాండ్. మేమేమన్నా వాళ్ళేమనరు ఇంక అన్నట్లు. ఇట్లయితే కష్టం. కాకపోతే ఇంక మేము ఎక్కడ లేదు గదా! ఇంకా మా నాన్నకి చేత కాదు వాచ్‌మెన్‌కి ఎవరు పెట్టుకోరు అన్నట్లు అట్లా మేమింక ఓపికతోని ఉండనమాట. ఇంక మా పిల్లలు గూడా మా చెల్లెలు వాళ్ళొస్తుంటారు, మా తమ్ముని వాళ్ళొస్తుంటారు అట్లని ఉన్నాము. కానీ ఓనర్స్ ఎప్పుడు మమ్మల్ని ఏది అడగలేరు. వీళ్ళు తప్ప మమ్మల్ని ఓనర్ ఎప్పుడు ఏమి అనలేదబ్బా! వీళ్ళే చాలా ఇబ్బంది పెట్టేస్తది. ఎండాకాలం వస్తే నీళ్ళకైతే మరీ ఘోరంగా చేస్తారు. ఒకరైనంక ఒకరు రావడం ట్యాంకర్ రాలేదంటే కూడా అర్థం చేసుకోరు. ఇంకా నీళ్ళెయ్యి మాకు నీళ్ళు కావాలి. అట్లెట్లెయ్యవు మాకేయలేవేమో అందరికున్నయి మాకెందుకు లేవు, మా ట్యాంకులెందుకు లేవు అంటారు. ఏందో అంతా. ఇంకొకరి కింద బతకనీకొచ్చినప్పుడు ఇంక ఏమన్నా పడాలన్నట్టు ఇంక మేము కూడా ఏమనమింక. ఇంకేమంటాం ఇంకా. ఇంక వాళ్ళేమన్నా పట్టించుకోకూడదు. ఇంక పడాలి అన్నట్లు. కానీ మరి అంత ఘోరంగా చేస్తే అది చాలా ప్రాబ్లమ్. చాలా ఇబ్బంది అట్లా చేస్తే. ఓకేనా ఫ్రెండ్స్. మా బాధ ఇంతే.